సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా N125 అనమాట. సో రీసెంట్గానే ఇది మనకి షోరూమ్స్కి అయితే అవైలబిలిటీ వచ్చింది. సో ఇన్ కేస్ ఎవరైనా మనకి 125cc ఏదైనా బైక్ ప్లాన్ చేస్తుంటే కొంచెం హోల్డ్ చేసుకోండి. దీని రివ్యూస్ కూడా మనకి యూట్యూబ్స్లో ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఇది కూడా మనకి ఆ ప్రైస్లో కొంచెం బెటర్ కాంపిటీషన్ ఇవ్వదగ్గ బైకే అనమాట. సో మనకి ఎన్ఎస్తో కంపేర్ చేసుకున్నా సరే ఇందులో కొంచెం మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రంట్ లుక్ చూసుకుంటే మనకి దీంట్లో వచ్చేసరికి మనకి చాలా షార్ప్గా ఎడ్జెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికి మనకి ఎల్ఈడి రిఫ్లెక్టర్ హెడ్ ల్యాంప్ అనమాట. ఇందులో ప్రొజెక్టర్స్ రాలేదు. నార్మల్గా మన ఎన్ సిరీస్లో ప్రొజెక్టర్ చూస్తాం, బట్ ఇది వచ్చేసరికి మనకి సెగ్మెంట్ వెహికల్ కాబట్టి ఇందులో ప్రొజెక్టర్ కాకుండా రిఫ్లెక్టర్స్ అయితే యూజ్ చేశారు. సో ఇది కూడా మనకి ఎల్ఈడితో వస్తుంది అనమాట. ఇది ఒక మంచి మూవ్. బట్ బ్లింకర్స్ వచ్చేసరికి ఇది మనకి హాలోజన్ అంటే బల్బ్ ఇండికేటర్స్ వస్తున్నాయి. బట్ ఇవి కూడా ఫ్లెక్సిబుల్, చూడొచ్చు ఇక్కడ మీరు, ఫ్లెక్సిబుల్ బ్లింకర్స్ అయితే వస్తున్నాయి. సేమ్ మనకి ఎన్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే మనకి డిస్ప్లేకి సంబంధించింది సేమ్ అదే తీసుకొచ్చారు. ఇక్కడ మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ వస్తుంది. బట్ ఇది ఒకటే మనకి మార్చారనమాట. చూసారు కదా, చాలా షార్ప్ ఎడ్జెస్ అయితే ఉన్నాయి దీనికి, షార్ప్ కట్అవుట్స్ అయితే తీసుకొచ్చారు దీనికి. అండ్ ఫ్రంట్ మడ్గార్డ్ చూసుకుంటే ఇది మనకి కొంచెం ప్లెయిన్ ఉంది. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి కొంచెం డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు. సో ఈ రెడ్ కలర్లో మీకు రెడ్ అయితే రెడ్ వస్తుంది, బ్లూ అయితే బ్లూ, అండ్ ఎల్లో కలర్ ఉంటుంది అనుకుంటా. ఎల్లో అంటే కొంచెం మీకు ఎల్లోకి గ్రీన్కి మధ్యలో ఉంటుంది. సిట్రస్ రష్ అనే కలర్ ఉంటుంది కదా, లెమన్ కలర్, ఆ కలర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది. అండ్ ఫ్రంట్ టైర్ చూసుకుంటే ఇది మనకి 80/100 సెక్షన్ అనమాట. ఏదైతే మనకి 125cc వాడతారు 80/100 సెక్షన్ టైర్, సో అది యూస్ చేస్తున్నారు. సో ఇది మనకి 17 ఇంచ్ టైర్. అండ్ బ్రేక్ కూడా మనకి క్యాలిపర్స్ ఏం లేవు. ఇది మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది. సో ఇది మనకి 240mm డిస్క్ అనమాట ఫ్రంట్. అండ్ సస్పెన్షన్ చూడండి, ఇది వచ్చేసరికి మనకి ఫుల్గా కవర్డ్ వస్తుంది. ఇది మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది ఫ్రంట్. బట్ ఇది చూసుకుంటే మనకి సస్పెన్షన్ ఏం డ్యామేజ్ అవ్వకుండా మనకి ఫుల్గా కవర్స్ ఇచ్చారు. బట్ ఇది వచ్చేసరికి ప్లాస్టికే. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు 2 పీస్ కనిపిస్తుంది కదా. సో 2 పీస్ అయితే ఉంది. ఇది మీకు ప్లాస్టికే ఉందన్నమాట మొత్తం. బట్ కవరింగ్ అయితే బాగా ఇచ్చారు. ఇది మీకు మొత్తం కింద వరకు అసలు సస్పెన్షన్ ఏదైతే మనకి లోపల ఇది ఉంటుందో అది అసలు బయటికి రాకుండా మొత్తం కంప్లీట్గా ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి ఎండ్యూరెన్స్ సస్పెన్షన్. సో వీళ్ళు కొత్త కంపెనీకి అయితే ఏమన్నారు. సో సేమ్ ఏదైతే మనకి ప్రీవియస్ బైక్స్లో చూసామో సేమ్ అదే ఎండ్యూరెన్స్ సస్పెన్షన్ ఉంటుంది ఇందులో కూడా. అండ్ ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకి 125cc 4-stroke ఇంజినే. బట్ ఇది 12 వస్తుంది. ఇందులో మనకి ఆయిల్ రేడియేటర్లు ఇలాంటివి ఏం లేవు. సో ఇది మనకి ఏంటంటే 12 PS పవర్ని జనరేట్ చేస్తుంది. అండ్ 11 Nm టార్క్ని, అంటే మనకి ఈ సెగ్మెంట్లో బెస్ట్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ దీనికి ఉన్నాయి. అండ్ ఇది పికప్ కూడా బాగుంటుంది. ఎందుకనేది రీజన్ మీకు తర్వాత చెప్తా, గుర్తుపెట్టుకోండి. అండ్ సైడ్న క్రాష్ గార్డ్ ఉంది, మినిమల్ ఇంపాక్ట్ క్రాష్ గార్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మీరు, ఇది బ్రేక్ లివర్ అండ్ డ్రైవర్ ఫుట్ పైక్స్. ఇందులో మనకి కిక్ రాడ్ కూడా అవైలబుల్ ఉంది. ఎప్పుడైనా బ్యాటరీ డౌన్ అయినప్పుడు మనం కిక్ రాడ్తో కూడా మనం బండిని అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. సో అండ్ ఇంకా దీంట్లో ఎగ్జాస్ట్ చూసుకుంటే మనకి అండర్ బెల్ ఎగ్జాస్ట్ వచ్చింది. అండ్ ఇందులో చూసుకుంటే మనకి రియర్ సైడ్ కూడా ఇందులో మనకి డ్రమ్మే వస్తుంది. సో డిస్క్ ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఇందులో కూడా డ్రమ్మే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, ఏదైతే బ్యాక్ సైడ్ బ్రేక్ మనకి ఉంటుంది కదా స్ప్రింగ్, సో దీనికి వీళ్ళు ఏంటంటే ఒక కవర్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో వీళ్ళు ఫ్రంట్ సస్పెన్షన్కి అండ్ దీనికి కూడా కవర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది రియర్ సైడ్ చూసుకుంటే మనకి మోనోషాక్ సస్పెన్షన్తో అయితే వస్తుంది. ఇది మనకి ప్రీలోడ్ అడ్జస్టబుల్. సో తర్వాత కూడా మనకు కావాలంటే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా రియర్ సైడ్ టైర్ విషయానికి వస్తే ఇది వచ్చేసరికి మనకి 110/80 17 ఇంచ్ టైర్ అయితే వస్తుంది. కొంచెం వైట్ టైర్ ఇచ్చారు, ఎందుకంటే ఇది మనకి స్పోర్టీ వెహికల్ కాబట్టి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో షైన్ అవుతున్నాయి కదా, ఇది మనకి స్పోర్టీ ఎలిమెంట్స్. బ్యాక్ సైడ్ ఏదైతే వీల్ ఉందో దానికి స్టిక్కర్స్ వచ్చాయి. అండ్ వీల్ డిజైన్ కూడా ఏదైతే మనకి 125లో ఉందో సేమ్ అదే వీల్ డిజైన్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకా రియర్ సైడ్ డిజైన్స్ చూడండి, ఇక్కడ మీకు ఎన్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. అండ్ ఇది 125 కంబైన్డ్ వచ్చింది అనమాట. అంటే దీని మీద సగం దీని మీద సగం. ఇది ఎక్స్టర్నల్ ప్యానల్ చూడొచ్చు ఇక్కడ మీరు. ఇది మీకు అంత స్టిఫ్గా లేదు, బట్ ఇది వచ్చేసరికి డైరెక్ట్ మీకు ఏదైతే బాడీ ప్యానల్ ఉంటుందో అది, సో దాని మీద సగం ఎక్స్టర్నల్ ప్యానల్ ఒకటి యాడ్ చేశారు. సో దాని మీద సగం అయితే వచ్చింది నేమ్ అనేది. సో బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ కూడా మనకి మార్చేశారు. ఇది మనకి గ్రాబ్ హ్యాండ్లు ఇప్పుడు వచ్చి మనం పల్సర్స్లో ఎలాంటివి చూడలేదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ ఇవన్నీ చూస్తే నాకు సిఎన్జి వెహికల్ ఏదైతే ఉందో అది గుర్తొస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ మడ్ గార్డు అండ్ బ్యాక్ సైడ్ లైట్ డిజైన్ కూడా చేంజ్ అయింది, ఇక్కడ మీరు నోటీస్ చేయొచ్చు. సో ఏదైతే మనకి ట్విన్ స్ట్రిప్ ఉంటుందో అదే ఉంది, బట్ కొంచెం డిజైన్ చేంజ్ అయింది. అండ్ బ్లింకర్స్ కూడా ఏదైతే మనకి సిఎన్జి వెహికల్లో బ్లింకర్స్ ఉన్నాయో ఆ టైప్ బ్లింకర్స్ ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి టైల్ ఎక్స్టెన్షన్ ఉంది. అండ్ ఇందులో మనకి లేడీస్ ఫుట్ రెస్ట్ ఉంది, శారీ గార్డ్ ఉంది, అండ్ ఇది పిలియన్ ఫుట్ రెస్ట్ చూడొచ్చు ఇక్కడ మీరు. అండ్ ఇందులో మనకి సైడ్ స్టాండ్ ఉంది, అండ్ ఫుల్ మనకి సెంటర్ స్టాండ్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసరికి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఏదైతే మాన్యువల్ ఉంటుందో మాన్యువల్ ఇక్కడ ఉంది. సో గైస్, ఇందులో ఒక క్రేజీ పార్ట్ ఏంటంటే దీనికి మనకి ఎగ్జాస్ట్ చూసుకుంటే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చారు.
అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ ఇచ్చినా సరే దీంట్లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఎంతో తెలుసా, 198 mm ఇచ్చారనమాట. సో 198 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఒక 125 cc మామూలుగా మనం ఇందులో చూడడం, బట్ ఇందులో ఉంది ఇది. సో ఈజీగా మనం దీన్ని ఎలాంటి ఆఫ్ రోడ్ టెరెన్స్లో అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనమాట. సో అండ్ ఇంకా దీంట్లో మనకి సీట్ టైప్ కూడా స్ప్లిట్ సీట్ వస్తుంది. చూడొచ్చు సీట్ డిజైన్ బాగుంది కదా, కొంచెం డిఫరెంట్గా ఉంది. పర్లేదు క్వశ్చనింగ్, డ్రైవర్ సీట్ క్వశ్చనింగ్ బాగుంది. ఇక్కడ మీకు పల్సర్ అండ్ బ్యాడ్జింగ్ ఉంది. అండ్ ఇక్కడ ఫ్రంట్లో సీట్ చూసారా, ఏదైతే మనకి ఎక్స్పల్స్లో చూస్తుంటామో ఆ టైప్ ఫ్రంట్ సీట్కి మనకి ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చారు, కొంచెం మనకి ట్యాంక్ దగ్గర సపోర్ట్ అయితే ఉండడానికి. సో దీనికి ఎలాంటి ట్యాంక్ ప్యాడ్స్ లేవు, ఎందుకంటే ట్యాంక్ చాలా చిన్నది. ఇందులో వచ్చేసరికి మనకి వెయిట్ అనేది చాలా రెడ్యూస్ చేస్తారనమాట. ఏదైతే మనకి పల్సర్ 125 చూస్తుంటాం మామూలుగా, అది 145 kgs దాకా ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి 125 kgs. దానికి కారణం ఏంటంటే ఒకటి ఫ్యూయల్ ట్యాంక్ అయితే మనకు తగ్గించారు. సో చూడొచ్చు ఇక్కడ మీరు, ఇది వచ్చేసరికి మనకి 11 లీటరే. మామూలుగా ఎన్ సిరీస్లో మనం 14 లీటర్స్ అలా చూస్తూ ఉంటాం. సో ఇది మనకి 11 లీటర్ ఫ్యూయల్ ట్యాంకే ఉంటుంది. అండ్ మనకి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పెంచడం వల్ల మనకి ఏదైతే కొంచెం ఎక్విప్మెంట్ అది ఉంటుందో అది కూడా తగ్గుతుంది అనమాట. అండ్ దీన్ని బాడీ ప్యానల్స్ ఇవన్నీ మ్యాక్సిమం దీనికి ప్లాస్టిక్స్ ఎక్కువ యూస్ చేశారు. సో అందువల్ల ఇది మనకి ఏంటంటే కొంచెం లైట్ వెయిట్ అయితే వస్తుంది అనమాట వెహికల్. అండ్ బండి సైడ్స్ని చూసుకోవచ్చు, మీకు ఏంటంటే ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అన్నీ అలా ఇక్కడ దాకా వచ్చాయి. సో బాగున్నాయి, చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది. సో ఇది ఆబ్వియస్గా మనకి ఎటువంటి కంప్లైంట్ ఉంటుంది ఇంజిన్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి యూఎస్బీ ఛార్జింగ్కి సాకెట్ అయితే ఇక్కడ ఉంది. అండ్ మైలేజ్ వచ్చేసరికి దీనికి ఒక 60 దాకా అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఆన్ రోడ్ మనకి చెప్పలేము, మారుతూ ఉంటే ఒక 5-6 మారుతూ ఉంటుంది అనమాట ఫిగర్స్. ఒక 50 నుంచి 50 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నీట్గా తోలుకుంటే 60 దాకా అయితే రావచ్చు. అండ్ హ్యాండిల్ బార్ చూసారు కదా, ఏదైతే మనం టిపికల్ ఎన్ సిరీస్లో హ్యాండిల్ బార్ ఉంటుందో సేమ్ అదే హ్యాండిల్ బార్ అయితే ఏం మారలేదు, సేమ్ అలానే ఉంది. అండ్ మన స్విచ్ గేర్స్ కూడా రీసెంట్గా వచ్చిన వాటిలో ఏవైతే స్విచ్ గేర్స్ ఉన్నాయో అవే స్విచ్ గేర్ ఉందన్నమాట. సో మిర్రర్సే కొంచెం రీస్టైల్ చేశారనమాట, రీడిజైన్ చేశారు మిర్రర్స్ని కొంచెము. మిగతావన్నీ సేమ్ యాస్టీస్ ఉన్నాయి. అండ్ మీకు డిస్ప్లే ఏదైతే ఉంది ఇది, సో డిస్ప్లే చూడొచ్చు సేమ్ ఇది బ్లూటూత్ అయితే వస్తుంది అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే సిఎన్జి వెహికల్ ఉందో సేమ్ ఆ టైప్ డిస్ప్లే అయితే వస్తుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు, మీకు ఇక్కడ క్లాక్ అని కనిపిస్తుంది. అండ్ మోడ్ బటన్ నొక్కుతాను, ఒకసారి చూడండి. బ్లూటూత్ ఆన్, ఐఎఫ్ఈ, ఏఎఫ్ఈ ట్రిప్ 1, ట్రిప్ 2. సో ఇలా మీకు చూసారు కదా. ఇంకా మీరు యాప్తో కనెక్ట్ చేసుకుంటే అవన్నీ ఉంటాయి మీకు ఇక్కడ. మీకు ఫ్యూయల్ గేజ్, స్పీడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఇందులో లేదనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు హ్యాండిల్ బార్లో అండ్ ఇటువైపు బటన్స్ చూసుకుంటే మనకి ఇంజన్ కిల్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్. అండ్ ఇది చూసుకుంటే మనకి ఐడియల్ స్టాప్ స్టార్ట్ అయితే తీసుకొచ్చారు అనమాట దీనికి. నాకు తెలిసి ఇది ఒక్క బండి అనుకుంటా బజాజ్లో ఉన్నది. సో ఐడియల్ స్టాప్ స్టార్ట్ అయితే దీనికి కూడా తీసుకొచ్చేసారు. అండ్ ఇంకా రిమైనింగ్ అంతా సేమే. ఒకసారి కీ చూద్దాం. సో కీ వచ్చేసరికి ఇది మనకి చూడండి ఇలా అయితే ఉంది కీ. సో వేవ్కి అయితే కాదు, నార్మల్ కీనే చూడవచ్చు ఇక్కడ మీకు. సో నార్మల్ ఇలాంటి కీ తీసుకొచ్చారు. సో చూసారు కదా గైస్ వీడియో అయితే. నాకు తెలిసి ఇది ఒక బెస్ట్ బై అవుతుంది మీకు 125లో. నాకు తెలిసి మనకి పల్సర్ 125 ఉండేది, కానీ అదంతా అంటే కాంపిటీషన్ ఇచ్చే వెహికల్లో ఉండేది కాదు. ఏదైతే హీరో ఉందో, రైడర్ ఉందో, ఈ రెండింటికి అంత కాంపిటీషన్ ఇచ్చే వెహికల్ ఉండేది కాదు. బట్ ఇది డెఫినెట్గా ఇస్తుంది, ఎందుకంటే ఇందులో మనకి మంచి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఉన్నాయి, మంచి ఫీచర్స్ ఉన్నాయి. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ మీకు 110 సెక్షన్ వస్తుంది. అంటే మనకి హీరోలో చూసుకుంటే 120 వస్తుంది, బట్ ఇందులో చూసుకుంటే మనకి 110 వస్తుంది. ఇది కూడా మనకి సరిపోతుంది యాజ్ అ 125 cc. అండ్ ఇది చూసుకుంటే మనకి మంచి స్టైలిష్గా ఉంది, ట్రెండీగా ఉంది, కొత్తగా ఉంది. అండ్ ఆఫ్ రోడ్స్ కూడా మనకి సూటబుల్ అయ్యేలా దీనికి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఆ ప్రైస్కి బెటర్ వెహికల్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా దీని ప్రైస్ వచ్చేసరికి ఇంకా మనకి క్లియర్గా తెలియలేదు. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ ఒక 1,30,000 దాకా ఉంటుంది మీకు ఏదైతే టాప్ మోడల్ ఉందో. సో ఇందులో 2 వేరియంట్స్ ఉంటాయి అనమాట. ఇది వచ్చేసరికి మనకి బ్లూటూత్ కనెక్టెడ్ వేరియంట్ కదా, ఇంకో దాంట్లో బ్లూటూత్ ఉండదు అనమాట, అంతే. మిగతా ఫీచర్స్ అన్ని సేమే ఉంటాయి. అది వచ్చేసరికి మీకు అరౌండ్ 1,24,000 ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు 1,30,000 ఉంది. మ్యాక్సిమం మీకు ఎక్కడికి వెళ్ళినా ఇవి ఉంటే ఒక 1,000-2,000 అయితే డిఫరెన్స్ ఉంటుంది అనమాట మిగతావన్నీ. సో మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదే ఆన్ రోడ్ ప్రైస్ ఉంటుంది. ఇంకా మీరు డౌన్ పేమెంట్ కూడా అరౌండ్ ఒక 30,000 దాకా అయితే పట్టుకోండి, 30,000-35,000 పట్టుకోండి. ఫాస్ట్గా మీకు లోన్స్ అవి అయిపోతాయి. సో ఈ బండిని మీరు టెస్ట్ డ్రైవ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తాలూకా లింక్స్. అంటే మనకి ఏవైతే అడ్రస్ ఉంటుందో అడ్రస్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ అన్నీ కింద ఇస్తే అక్కడ నుంచి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకొన్ని వీడియోస్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.